వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. ఇవాళ మష్రూమ్ కర్రీ ఏ విధంగా చేద్దామో చూసేద్దామండి. ఈ విధంగా చేసుకుంటే కనుక అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఇదైతే మనం చపాతీ, రైస్, ముద్ద ఇట్లా అన్నిటిలోకి వేసుకొని తినచ్చు అనమాట. ఇక్కడ నేనైతే కొంచెం వాటర్, సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేశానండి. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోనే మనం కడిగి పెట్టుకున్న మష్రూమ్ని యాడ్ చేసేసి కొంచెంగా సాల్ట్, అదేవిధంగా కొంచెం పసుపు వేసుకొని బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అది కొంచెం దగ్గరకు వచ్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అది పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా అలా వాటర్ అంతా కూడా ఇమిరిపోతుందండి. స్మెల్ అనేది తెలియదు. అలాగే వేసినామంటే కొంచెం లైట్గా స్మెల్ తెలుస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కావాల్సిన మసాలా స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 5 లవంగాలు, ఒక యాలకి, అదేవిధంగా 4 మిరియాలు, కొంచెంగా చెక్క, చిన్న ముక్క అంత చెక్కని యాడ్ చేశాను. కొంచెం జీడిపప్పు, అదేవిధంగా కొబ్బరి, కొంచెం పచ్చి కొబ్బరిని యాడ్ చేశాను. అవి కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత ఒక 2 టమోటాని యాడ్ చేస్తున్నానండి. ఆ 2 టమోటాతో పాటు 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసము. అది గ్రైండ్ చేసి పెట్టుకొని మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేశాను. అది హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, కొంచెంగా జీలకర్ర వేసుకునేసి ఆ తర్వాత ఒక ఆనియన్, 2 మిర్చి వేసుకోండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను మసాలాలో యాడ్ చేయలేదు. పేస్ట్ నా దగ్గర రెడీగా ఉంది కాబట్టి ఇలా వేసేసుకున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకున్నాక స్మెల్ అంతా వెళ్ళిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లోనే వేగితేనే బాగుంటుంది అన్నమాట ఇది. సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాము. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన మిక్స్ చేసి పెట్టుకున్న జార్ వేసుకున్నది మిక్సీ మొత్తం అంతా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇందులో కావాల్సిన పౌడర్స్ అన్నిటిని యాడ్ చేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెంగా పసుపు, అదేవిధంగా గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కొంచెంగా తగినంత సాల్ట్ యాడ్ చేశాను. కారపొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇవంతా మిక్స్ చేసుకునేసి బాగా ఫ్రై అవ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ దీన్ని బాగా మసాలా అంతా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చి స్మెల్ పోతేనే అండి ఇది టేస్ట్ బాగుంటుంది, లేదంటే బాగోదు. 1 గ్లాస్ వాటర్ని కానీ, 1/2 గ్లాస్, మీకు గ్రేవీని బట్టి వాటర్ని 1/2 గ్లాస్, 1 గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది బాగా ఫ్రై అయ్యి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మష్రూమ్ ఇందులో యాడ్ చేయండి. అప్పుడే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ని మళ్ళీ దాని మీద ఒక మూత పెట్టేసి కాసేపు అలాగే బాయిల్ చేసుకున్నాక ఇంకా దించేసుకొని ఇక్కడ చూడండి దగ్గరకు వచ్చింది. కొత్తిమీర